వెన్జోఫర్ అనే ఒక సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. సార్, నేను 17 సంవత్సరాల వయసులో ఉన్నవాడిని. అలానే నాకు హెయిర్ థిన్నింగ్ అనేది మిడిల్ ఆఫ్ ది హెడ్‌లో వచ్చేసింది అని అంటున్నారు. అలానే గ్యాప్స్ ఉన్నాయి, థిన్ హెయిర్స్ ఉన్నాయి అని చెప్తున్నారండి. నేను ప్రస్తుతానికి చూస్తున్న బర్నింగ్ ప్రాబ్లమ్ అనేది ఇదండి. యంగ్‌స్టర్స్‌లో విపరీతంగా హెయిర్ లాస్ అనేది రావటం. యంగ్‌స్టర్స్‌లో విపరీతంగా మాడనేది కనిపించటం అనేది చాలా ప్రాబ్లమాటిక్‌గా మారిపోతుంది. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గి, చదువుల్లో వెనకబడటం, ఆటల్లో వెనకబడటం, నలుగురిలో కలవటానికని ఇబ్బంది పడటం అనేది సహజంగా చూస్తూ ఉంటాం. మొన్న నేను 15 సంవత్సరాల అబ్బాయికి విపరీతంగా బట్టతల వచ్చింది నేను చూశాను. 15 సంవత్సరాల అబ్బాయికి బట్టతల రావటం అనేది చాలా బాధాకరం కదండీ! ఇక్కడ ముంగట ఈ భాగంలో ఇక్కడ సిమెట్రికల్‌గా పోయాయన్నమాట. పేనుకొరకుడులాగా కాకుండా మామూలుగా బట్టతల వచ్చేసి విపరీతంగా మారిపోయింది. 15 సంవత్సరాలకే అంత బట్టతల వస్తే 25 సంవత్సరాలకి ఎలా అవుతుంది? అలానే 30 సంవత్సరాలకి ఎలా అవుతుంది? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్‌లో ఎర్లీ మేల్ ప్యాటర్న్, ప్రీమెచ్యూర్ మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అనేటివి కూడా ఉంటాయన్నమాట. అసలు ఏంటివి అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. అలానే ట్రీట్మెంట్స్ అనేటివి కూడా ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవచ్చు, సేఫ్‌గా ఎలా ఉంటాయి అనే దాని గురించని నేను వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామంది అబ్బాయిలకు కానివ్వండి, వయసులో ఉన్న అమ్మాయిలకి కానివ్వండి, విపరీతంగా జుట్టు ఊడటం, అలానే జుట్టు పల్చగా అయిపోవటం, మాడు కనిపించడం అనేది సహజంగా మారిపోతుంది. చాలామంది కాన్షియస్గా ఫీల్ అవుతుంది ఏంటంటే హెయిర్ లైన్ రిసీడింగ్ అయినప్పుడు చాలా కాన్షియస్గా ఫీల్ అవుతున్నారనమాట. కానీ అలానే కాకుండా మాడు దగ్గర ఈ భాగంలో కూడా విపరీతంగా థిన్నింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. మగవాళ్ళకు అవుతే కనుక దాన్ని మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని అంటారు. ఆడవాళ్ళకు అవుతే కనుక దాన్ని ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కానీ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని అంటారనమాట. యూజువల్‌గా ఆడవాళ్ళకి ఏంటనంటే 14 ఏళ్ళు దాటిన తర్వాత ఏంటనంటే పీసీఓఎస్ అనే టెండెన్సీస్ అనేటివి ఎప్పుడైనా రావచ్చు. పీసీఓఎస్ అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటారనమాట. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఆడపిల్లల్లో సహజంగా జెనెటిక్ రీజన్ తోటి, అంటే అమ్మకి పీసీఓఎస్ ఉంటే గనక కూతురికి 40% ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. అదే చెల్లెలకి కానీ, అక్కకి కానీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంటే అది ఖచ్చితంగా 35% నుంచి 45% వరకు వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే పీసీఓఎస్ అనేటివి జెనెటిక్ టెండెన్సీ కూడా ఉంటుందండి. అలానే బ్యాడ్ లైఫ్ స్టైల్ తోటి సరైన టైంలో నిద్ర లేకుండా ఉండటం, అలానే ఆహారం తీసుకోకుండా ఉండటం, దీంతోటి న్యూట్రిషనల్ లోపాలు రావటంతోటి కూడా ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది కూడా బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఆడవాళ్ళకి సంబంధించింది. మగపిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? మగపిల్లలకి ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్. సరైన టైంలో నిద్రపోకుండా ఉండటం, ఇష్టమున్న జంక్ ఫుడ్ తినటం, అలాంటి జంక్ ఫుడ్స్ తినటంతోటి ఆ కెమికల్స్ తోటి ఏమవుతూ ఉంటదనంటే మనకి జుట్టుకి ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. వీటిని జంక్ ఫుడ్స్‌లోంచి వచ్చే వాటిని ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని అంటారనమాట. ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని అంటే ఇవి సమతుల్యం ఏదైతే ఉంటుందో, మన హార్మోన్స్‌లో ఏదైతే బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం డిస్టర్బ్ చేసేస్తుంది. దాంతోటి స్ట్రెస్ హార్మోన్స్ అనేటివి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. దాంతోటి జుట్టు దగ్గర ఉన్న హైజీన్ అనేది బయో సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం సైకిల్‌నంతా డిస్టర్బ్ చేసేస్తూ ఉంటుంది. ఇలా డిస్టర్బ్ చేసేయటంతోటి ఏమవుతుందనంటే మనకి జుట్టంతా అక్కడ పలచగవ్వటం మొదలవుతూ ఉంటుంది. ఎందుకవుతుంది అనంటే డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనే దాంతోటి ఉంటుందనమాట. డైహైడ్రో టెస్టోస్టిరాన్ అంటే ఏంటి? టెస్టోస్టిరాన్ నుంచి జుట్టు దగ్గర ఒక 5 ఆల్ఫా రిడక్టేస్ అనే ఎంజైమ్ ఉంటుందనమాట. ఈ 5 ఆల్ఫా రిడక్టేస్ ఎంజైమ్ అనేది టెస్టోస్టిరాన్‌ని కన్వర్ట్ చేసి డైహైడ్రో టెస్టోస్టిరాన్‌కి కన్వర్ట్ అయిపోతూ ఉంటుందనమాట. సో, ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ ఏం చేస్తుందనంటే వెంట్రుక భాగంలో ఉన్నదాన్ని నెమ్మదిగా పలచగా చేస్తూ ఉంటుందనమాట. సో, ఈ నెమ్మదిగా పలచగా చేసిన దాంతోటి ఏమవుతదనంటే మనకి అక్కడ విపరీతంగా బట్టతల అనేది వచ్చేస్తూ ఉంటుందనమాట. సో, ఈ డీహెచ్‌టీకి కంట్రిబ్యూషన్ ఏంటి? బ్యాడ్ లైఫ్ స్టైల్, బ్యాడ్ న్యూట్రిషన్, అలానే బ్యాడ్ హార్మోన్స్ అనమాట. షాంపూస్ అనేటివి కూడా బాగా విపరీతంగా పలచగా చేసేస్తూ ఉంటాయి. వాటర్‌లో హార్డ్‌నెస్ ఉంటే గనక తలస్నానం చేసినప్పుడు మొత్తం జుట్టు ఊడటం అనేది ఉంటుంది. సహజంగా ప్లేసెస్ మారినప్పుడు ఇలా వాటర్ మార్పు వచ్చినప్పుడు జుట్టు కూడా బాగా విపరీతంగా ఊడుతూ ఉంటుందనమాట.
సో హెయిర్ లాస్ అనేది మనం గమనించి, హెయిర్ థిన్నింగ్ అనేది మనం గమనించి, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించని మనం తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. లైఫ్ స్టైల్‌తో పాటు మనకి న్యూట్రిషన్ అనేటివి కూడా అన్నీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇలాంటివి అన్ని జాగ్రత్తలు మనం చేసుకుంటూ, దానికి తగ్గట్టుగా మనము బెనిఫిట్స్ అనేటివి తెచ్చుకోవచ్చనమాట. మనం ట్రీట్మెంట్స్ అన్నీ చేసుకుంటూ. మినాక్సిడిల్ అనేది స్టార్ట్ చేయొచ్చా అని అడుగుతారనమాట. 14 ఏళ్ల తర్వాత చాలామంది యువకులకి మినాక్సిడిల్స్ అనేటివి మేము ఇస్తూ ఉంటామండి. మనకి మినాక్సిడిల్ అనేది చాలా సేఫ్‌గా పనిచేస్తూ ఉంటాయి. అలానే అనేక రకమైన పెప్టైడ్స్ కూడా ఉంటాయి. పెప్టైడ్స్‌లో మనకి కాపర్ ట్రైపెప్టైడ్ అని ఉంటుందండి. పెంటైల్ పెప్టైడ్స్ అని ఉంటాయి. అలానే అనేక రకమైన పెప్టైడ్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. కెపిక్సిల్ అని చెప్పి, బయోకాపిల్ అని చెప్పి, ఇలాంటి అనేక రకమైన ప్రోకాపిల్ అని చెప్పి, ఇలాంటివి అనేక రకమైన పెప్టైడ్స్ తోటి మనకి జుట్టుకి మంచి బెనిఫిట్ అనేది వస్తూ ఉంటాయి. సార్ ఆయిల్స్ పెడతాం కదా, ఆయిల్స్ పెట్టింది సరిపోదా అని అడుగుతారు చాలామంది. ఆయిల్స్ పెట్టింది మనకి జుట్టుకి టెక్స్చర్‌కి బాగా పనిచేస్తుందండి. మాడులో సర్క్యులేషన్ ఇన్వాల్వ్ చేయడానికి, ఇంక్రీజ్ చేయడానికని బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ జుట్టు దగ్గర ఉన్న ప్రాబ్లమ్ డీహెచ్టీ పాత్వేని అది రెక్టిఫై చేయదు కదండి. అందుకోసమనే ఈ పెప్టైడ్స్ కానీ, ఈ టాబ్లెట్స్ కానీ అనేక రకమైనవి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఆడపిల్లల్లో పీసీఓఎస్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. మగవాళ్ళకి ఎక్సర్సైజ్ పని చేయదనంటే తప్పకుండా పనిచేస్తుందండి. కాకపోతే మీకు దానితో పాటు ప్రోటీన్ ఫుడ్స్ అనేటివి, క్రియాటిన్ పౌడర్స్ అనేటివి, వే పౌడర్స్ అనేటివి మీరు తీసుకోకూడదు. అవి తీసుకుంటూ ఉంటే జుట్టు కూడా బాగా విపరీతంగా పలచగా అయిపోతూ ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే లైఫ్ స్టైల్ మార్పులతో పాటు మంచి మందులు అనేటివి కూడా వాడుకోవచ్చు. ఎక్సోజోమ్స్ అని థెరపీస్ అనేటివి కొత్తగా వచ్చాయండి మా దగ్గర. ఈ ఎక్సోజోమ్స్ థెరపీస్ అనేటివి మనం యూజ్ చేయటంతో ఏమవుతుందనంటే వెంట్రుకలు అనేటివి నెమ్మదిగా లావుగా అవుతూ ఉంటుందన్నమాట. దాంతోటి మనకి మంచి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో దీనికి ఏంటనంటే మనకి ట్రీట్మెంట్స్ అనేటివి మనం తీసుకుంటూ, మంచి మెడిసిన్స్ అనేటివి వాడుకుంటూ, అలానే మనకి లైఫ్ స్టైల్ మార్పులను చేసుకుంటే జుట్టు రిజల్ట్స్ అనేటివి మనకి మంచి బెనిఫిట్స్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ వీడియోలో ట్రీట్మెంట్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా బెనిఫిషియల్ ఉంటాయి అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.